కలియుగ దైవం తిరుమల శ్రీవారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లుతున్నారు. తన దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు ఆకలి దప్పికలు లేకుండా చేస్తున్నారు. ఎంతమంది భక్తులు తరలివచ్చినా అన్నదాన సత్రం అప్రతిహతంగా కొనసాగుతోంది. తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రం ప్రారంభమై 40 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా అన్నదాన వితరణ కేంద్రం ప్రత్యేకతలేంటో చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దేశంలో ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నా తిరుమల క్షేత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఆకలిని తీరుస్తుంది స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రం. ఒకేసారి 4,000 మందికి భోజనం అందిస్తున్నారు. రోజుకు 50,000 మంది నుంచి 1,00,000 మంది వరకు భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవాల వంటి రద్దీ రోజుల్లో అయితే రోజుకు 1,00,000 మందికి పైగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. నిత్యం వేలాది మంది భక్తుల ఆకలి తీర్చే తిరుమల అన్నదాన సత్రం 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనం ఎంత భాగ్యమో అన్నదాన సత్రంలో భోజనం చెయ్యడం అంతే భాగ్యంగా భావిస్తుంటారు భక్తులు. స్వామివారి దర్శనం పూర్తి కాగానే బయటికి వస్తూనే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేస్తుంటారు. ఆకలే అర్హతగా భక్తులకు ఎల్లవేళలా కడుపు నిండా భోజనం వడ్డిస్తూ అందరి మన్ననలు పొందుతోంది తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రం. ఇక్కడ అందించే భోజనాన్ని వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదంగా భావిస్తారు భక్తులు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద వంటశాలను కలిగి నిత్యం వేలాది మంది భక్తులకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ అన్నప్రసాద వితరణ కేంద్రంలో ప్రతిరోజు 12 టన్నుల బియ్యం అధునాతన స్టీమ్ బాయిలర్లలో ఉడుకుతుంటాయి. మరోపక్క 6 టన్నుల కూరగాయలతో సాంబార్, కర్రీస్ లాంటివి 1250 మంది సిబ్బంది తయారు చేసి భక్తులకు వడ్డిస్తుంటారు. టీటీడీ నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కేంద్రం 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైంది. ఆ రోజుల్లో ఎల్వి రామయ్య అనే భక్తుడు నిత్యాన్నదానం కోసం 5 లక్షల రూపాయలు విరాళాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యం దాతలు సమర్పించిన మొత్తం విరాళాలు 1700 కోట్ల రూపాయలకు చేరాయి. ఈ విరాళాలను వివిధ బ్యాంకుల్లో జమ చేసి తద్వారా వచ్చే వడ్డీతో నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. ప్రతి నెల నిత్యాన్నదానం నిర్వహణకు 105 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. వడ్డీ ద్వారా వచ్చే అమౌంట్ సరిపోకపోతే మిగిలిన మొత్తాన్ని జనరల్ ఫండ్స్ ద్వారా టీటీడీ ఖర్చు పెడుతోంది. మొదట్లో నిత్యాన్నదాన వితరణ కేంద్రంలోనే భక్తులకు భోజనం పెట్టేవారు. ఆ తరువాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లు, యాత్రికుల వసతి సముదాయాలు, మొదటి సత్రం, రాంబగీచా బస్టాండ్, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, ప్రభుత్వ ఆస్పత్రులకు విస్తరించారు. ప్రతిరోజు 1,00,000 నుంచి 1,20,000 మంది భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. దీంతో అన్నప్రసాద వితరణ కేంద్రం ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సామాన్య భక్తుల కోసం తిరుమలలో అన్నదానం క్యాంటీన్ను ప్రారంభించారు. కేవలం 2,000 మంది భక్తులతో ప్రారంభమైన నిత్యాన్నదానం ఇప్పుడు నిత్యం 1,00,000 మందికి పైగా భోజన సౌకర్యం కల్పిస్తోంది. పాత అన్నదాన సత్రం నుంచి నూతనంగా నిర్మించిన శ్రీ తరిగొండ వెంగమాంబ సముదాయంలోకి మార్చినప్పటి నుంచి అన్నప్రసాద వితరణ కేంద్రంగా పేరు మార్చారు.